ఒకప్పుడు కరీంనగర్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఒక చొక్కారావు, ఒక ఎంఎస్ఆర్, అలాగే ఒక జగపతిరావు వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మరి కంచుకోటలాగా ఉండేవారు. మరి ఒక్కో వ్యక్తి ఒక్కో పిల్లర్ లాగా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడారు. పిసిసి అధ్యక్షుడి స్థాయి నుంచి మొదలుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా మరి కరీంనగర్ కాంగ్రెస్కు మరి పెట్టని కోటలు అని చెప్పుకోవచ్చు. అయితే వారి అడుగుజాడల్లో నడుస్తూ ఇక మరి కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తెచ్చే దిశగా కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని కాపాడేందుకు కూడా వారి తనయులు అలాగే వారి అడుగుజాడలో నడుస్తూ మరి మరొకసారి కూడా రాజకీయంగా మరి కరీంనగర్ లోక్సభ బరిలో మరి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెల్చాల జగపతిరావు కొడుకు వెల్చాల రాజేందర్రావు మరి మరొకసారి కూడా కరీంనగర్ లోక్సభలో పర్యటిస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. సో మరొకసారి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని కాపాడేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రస్తుతం నాతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మీ ఫ్యామిలీ అంటే కరీంనగర్లో ఒక విశిష్టమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. కానీ మీరెందుకో కొన్నాళ్ళు రాజకీయాలకు కావచ్చు కరీంనగర్ జిల్లాకు దూరంగా ఉన్నారు. ఎందుకు సార్? నైస్ మీటింగ్ యూ సార్. నాకు కూడా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిశాను. దూరంగా లేను రాజకీయాలకు డెఫినెట్గా, కానీ కొంత పక్కకు జరిగి ఉన్నాను. కొంత వ్యాపార అభివృద్ధి కారణాల వలన ఒక 10 ఏళ్ళు ఏదైతుందో టీఆర్ఎస్, ప్రజారాజ్యము వాటిలలో కాంటెస్ట్ చేయడంతో కొంత ఫ్యామిలీకి కూడా కొంత డిస్టెంట్గా ఉండడము, వ్యాపారానికి కొంత దూరంగా ఉండడంతో వ్యాపారం కూడా కొంత దెబ్బతినడంతో ఏమనుకున్నానంటే కొంత వ్యాపార అభివృద్ధి చేసుకుందాం, ఫ్యామిలీతో కూడా కొంత పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళతో కూడా కొంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అన్న ఆలోచనతో ఏదైతుందో మా నాన్నగారు కంటిన్యూస్గా ఏదైతుందో లాస్ట్ ఇయర్ ఆయన పరమపదించినంత వరకు కూడా కరీంనగర్లోనే ఉంటూ వచ్చారు. సో ఆయన ఎలాగూ ఉన్నాడు కదా, ఆయన ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నాడు, ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రజల కష్ట సుఖాలు అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు, ఆయన ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఏదైతుందో కొంత మేరకు పక్కకు జరిగి వ్యాపారము, ఫ్యామిలీ ఇదంతా ఏదైతుందో చూసుకుందామన్న ఆలోచనతో హైదరాబాద్లో ఉన్నాను. బట్ రాజకీయాలకు డెఫినెట్గా దూరంగా లేను, రాజకీయాలకు కనెక్టెడే ఉన్నాను. కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరితోని టచ్లోనే ఉన్నాను. కరీంనగర్లో ఉన్న ఫంక్షన్స్కి పోవడము రావడము రెగ్యులర్గా జరిగేది. కరీంనగర్లో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడడము, కరీంనగర్ వాళ్ళకి అవసరాలు ఏదన్నా ఉంటే హైదరాబాద్లో ఏదైతుందో అరుచుకోవడం అవన్నీ చేసేవాడిని. అంటే సార్, తాతగారు నాన్నగారు ఇద్దరు కూడా మీకు రాజకీయంగా స్ఫూర్తినిచ్చారు. సో మీరు కాంగ్రెస్ పార్టీలో, తర్వాత పిఆర్పి పార్టీలో, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఈ 3 పార్టీలను కూడా చూశారు. సో మీరు కరీంనగర్ ఎంపీగా పనిచేసినప్పుడు పిఆర్పిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ అభ్యర్థికి రానని ఓట్లు మీకు వచ్చినాయి. అలాగే చొప్పదండి నుంచి కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఒక గౌరవప్రదమైన మీరు మెజార్టీ సాధించగలిగారు. సో అంత అభిమానాన్ని ప్రజల నుంచి మీరు పొందినప్పుడు కొంత గ్యాప్ తీసుకునే కారణాలు ఏమైనా ఉన్నాయి? దీంట్లో మిమ్మల్ని ఎవరైనా హట్టు చేశారా? దీంట్లో బీఆర్ఎస్ పార్టీలో కొంత మీరు కూడా విజయశాంతి లాంటి వాళ్ళ సరసన కూడా కొంత మీరు అలాంటి వాళ్ళ సరసన చేరారని తెలుస్తుంది. లేదు, నేను వాళ్ళ సరసన చేరలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతుందో నాకు బీఆర్ఎస్ అనే పేరు అనడం ఏదైతుందో వామిటింగ్ వస్తుంది నాకు. ఓకే, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో లేను. నేను టీఆర్ఎస్ పార్టీలో షరీక్ అయింది కూడా ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు పోరాటం చేస్తున్నారని దాంట్లో జాయిన్ అయ్యాను నేను. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని బీఆర్ఎస్ ఎప్పుడైతే మార్చినారో తెలంగాణనే వెళ్ళిపోయింది వాళ్ళ పార్టీలకు వెళ్ళి, భారత రాష్ట్ర సమితి వచ్చింది. నేను ప్రయాణం చేసింది టీఆర్ఎస్ పార్టీలో. ఓకే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకి సాథ్ ఇవ్వడం కరెక్టు అని చెప్పేసి వాళ్ళ వెంట నడిచినాను. అప్పుడున్న టైంలో ఏదైతున్నదో ఉద్యమకారులకు ఉన్న అవసరాలు, వాళ్ళు జైల్లో పడితే ఏదైతుందో వాళ్ళకు బెయిల్లకు పైసలు కట్టడాలు, వాళ్ళ ఫ్యామిలీలకు అవసరం ఉన్న అరుచుకోవడము ఆర్థికంగా, తర్వాత అమరవీరులు ఎవరన్నా ఏదైతుందో అదైనప్పుడు ఏదైతుందో వాళ్ళ ఫ్యామిలీలకు కొంత ఆర్థికంగా అరుచుకోవడము, ఈ కార్యక్రమాలలో ప్రధానంగా పాల్గొనేటోన్ని.
అండ్ టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీగా కూడా ఏదైతుందో వాళ్ళు ఎప్పుడన్నా ఎలక్షన్స్ కొట్లాడినప్పుడు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఆర్థికంగా అవి ఇవి నేను సాయం చేసేవాడిని. అంటే మీరు 2009లోనే లోక్సభ బరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు పోటీ చేయాల్సి ఉండే. 2004లో మీరు 2004లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అసలు ఎందుకు చేయలేకపోయారు? నాకు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, మీది కరీంనగర్ సీటు, మీ నాన్నగారు కరీంనగర్లో గెలిచారు, ఇండిపెండెంట్గా గెలిచారు, మీ కాడ ఫుట్ హోల్డ్ ఉంది, ఖచ్చితంగా నువ్వు కరీంనగర్లో మంచి క్యాండిడేట్ అవుతావు. ఎందుకంటే మా నాన్నగారి ఎలక్షన్స్ అన్నీ ఫ్రంట్ లైన్లో ఉండి నేనే కొట్లాడాను. ఓకే, మా నాన్నగారు ఎన్ని ఎలక్షన్స్ కొట్లాడారో ఎక్సెప్ట్ 1972 ఎలక్షన్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, అది తప్ప తక్కిన ఎలక్షన్స్ ఫ్రంట్ లైన్లో ఉండి నేనే కొట్లాడాను, మా ఫాదర్ ఎలక్షన్స్ మొత్తం. కాబట్టి కరీంనగర్లో కూడా నన్ను వేల మంది ఏదైతున్నదో రికగ్నైజ్ చేస్తారు. నేను వేల మందిని పేర్లతో పిలుస్తాను. ఆప్యాయంగా ఏదైతుందో నన్ను చూడంగానే ఏదైతుందో ప్రతి విషయం కష్ట సుఖాలలో పాలు పంచుకున్నాడు ఉన్న అనేక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు నాకేం చెప్పినారంటే, నీకు కరీంనగర్ భావ్యంగా ఉంటుంది, ఇస్తాను అన్నాను. మంచిదని నేను కరీంనగర్లో పని చేసుకుంటున్నాను. ఇంతలో కాంగ్రెస్తో అలయన్స్ అది ఇది స్టార్ట్ అయింది. దాని తర్వాత కాంగ్రెస్ అలయన్స్లో ఎంఎస్ఆర్ గారు పెద్దలు, ఆయన చాలా పెద్ద నాయకుడు కాబట్టి ఆయనకు ఎలాగూ అకామిడేట్ చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది కాబట్టి నాకు పార్లమెంట్ ఇస్తానన్నాను. సరే పార్లమెంట్ ఇస్తే పర్వాలేదు కొట్లాడదాము అని అనుకున్నాను. ఇంతలో ఆయనే పార్లమెంట్కి వస్తాను, నేను అక్కడ పోయి ఢిల్లీలో కూర్చోవడం న్యాయము, తెలంగాణ సాధన కోసం ఏదైతుందో రోజు కాంగ్రెస్తో చర్చలు జరపడం, ఇతర పార్టీల దగ్గర నుంచి లెటర్లు తీసుకోవడం, ఇవన్నీ ఏదైతుందో చేయాల్సిన అవసరం ఉంది అని అంటే అప్పుడు కూడా అది న్యాయమే అనుకున్నాను. అప్పుడు ఏమన్నాడంటే, చొప్పదండి మీ నేటివ్ నియోజకవర్గము, చొప్పదండి నుండి మీ నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా, గంగాధర సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, మీ ఊరు గుండి గోపాలరావుపేట కూడా అక్కడనే, మీకు చాలా బలం ఉంది, నీకు తప్పకుండా చొప్పదండి ఇస్తానని అన్నాడు. సరే చొప్పదండి ఇస్తాడు పర్లేదు అని అనుకున్నాను. ఇప్పుడు ఆఖరికి జరిగింది ఏంటంటే, కరీంనగర్ ఏమో పెద్దలు ఎంఎస్ఆర్ గారు తీసుకున్నారు, కరీంనగర్ పార్లమెంట్ ఏమో కేసీఆర్ గారు స్వయంగా వచ్చి కూర్చున్నారు. చొప్పదండి ఏదైతుందో నాకు ఇస్తానని చెప్పి ఏదైతుందో నాకు ఒక దొంగ బీఫామ్ ఒకటి ఇచ్చాడు. ఆ దొంగ బీఫామ్ ఇచ్చి ఆ దొంగ బీఫామ్ క్యాన్సిల్ చేసి ఎక్స్పెల్ చేశాడు. అట్లా చాలా మనోవ్యత పెట్టాడు. అది జరిగినప్పుడు ఈ దొంగ బీఫామ్ అని మీరు అంటున్నారు కదా సార్, దొంగ బీఫామ్ ఇవ్వడం ఏంటి? మీరు అంటే దాన్ని దొంగతనం చేశారా? ఆ దొంగ బీఫామ్ అని ఎందుకు అనాల్సి వస్తుంది? మరి అప్పుడు అసలు బీఫామ్ ఎవరికి ఇచ్చారు? ఆ దొంగ బీఫామ్ అనేటానికి కారణం ఏంటంటే, ఆయన చొప్పదండి నియోజకవర్గం వచ్చి ఈయన బీఫామ్ దొంగతనం చేసుకొని వచ్చినాడు, దొంగతనం చేసుకొని వస్తే మేము ఈయనను ఆ బీఫామ్ ఏదైతుందో క్యాన్సిల్ చేసి నేను ఎక్స్పెల్ చేస్తున్నాం పార్టీకి వెళ్ళి అని చెప్పినాడు. అయితే నన్ను తీసుకొచ్చింది ఆయనతో పాటు హెలికాప్టర్లో ఆయనే తీసుకొచ్చాడు. ఆయన నేను ఇద్దరం కలిసి హెలికాప్టర్లో కలెక్టరేట్లో దిగి ఆయన పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ సబ్మిట్ చేయడానికి పోయినాడు, నేను చొప్పదండి నియోజకవర్గానికి నామినేషన్ వేసేటానికి నా కారులో వెళ్ళాను. ఓకే, సో ఇక్కడ దొంగతనం చేసేటానికి ఆస్కారం ఎక్కడ ఉంది? హెలికాప్టర్లో నేను ఆయనతో పాటు హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి వస్తే, సో దొంగతనం అనే మాటనే ఏదైతుందో ఆయన అబద్ధం అన్నట్టు. కేసీఆర్ అనేది ఆయన పచ్చి అబద్ధాల కోర్. అంటే ఇప్పుడు ఈ దొంగ బీఫామ్ తీసుకొచ్చుకున్నాడు, ఆయన ఎత్తుకొచ్చుకున్నాడు అని చెప్పడం వెనుక అంటే కేసీఆర్లో మా మనసులో ఏముండే సార్ వాస్తవానికి? ఎందుకు కేసీఆర్ మనసులో ఏముంటుందంటే, నేను ఎటువంటి రకమైన అబద్ధం ఆడినా, ఎంత దురదృష్టకరమైన ఘోరమైన అబద్ధం ఆడినా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ప్రజలు ఒక పిచ్చిలో ఉన్నారు, తెలంగాణ పిచ్చిలో, సెంటిమెంట్ పిచ్చిలో. కాబట్టి నేను ఏది చెప్పినా నడుస్తుంది అనుకునే తత్వం అయినది. కాబట్టి ఆయన అంత ఘోరంగా ఏదైతుందో ఆయనే హెలికాప్టర్లో తీసుకొచ్చి మళ్ళీ ఆయనే పబ్లిక్లో వచ్చి ఈయన దొంగతనం చేసిండు అని చెప్పే అంత స్థాయికి దిగజారింది. 2001లో పార్టీ పెట్టినప్పుడు మీరు ఒక ఫౌండర్గా ఉన్నారు. కరెక్ట్. సో చాలా మందికి మీరు అప్పుడు జైల్లోకి వెళ్ళిన వాళ్ళకు బెయిల్ ఇప్పించడం కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్నారు. కరెక్ట్. సో కేసీఆర్ కూడా మీరు చాలా సందర్భాల్లో పార్టీ నడపడం కోసం కరెక్ట్ చేశారు.
అంటే ఈ క్రమంలో ఈ బీఫామ్ విషయంలో కేసీఆర్ మీ దగ్గర నుంచి ఏదైనా ఆర్థికమైన పరమైన అంశంలో అంటే బోడమల్లన్న అనేది కేసీఆర్కి ఉంటుంది కదా. సో రాజేందర్ రావు గారితో ఈ బీఫామ్ ఇవ్వాలి, ఈ ఆర్థికంగా లాభపడాలి, ఇలాంటివి ఏమన్నా జరిగినాయి? డైరెక్ట్గా కేసీఆర్ గారు బీఫామ్ కోసం డబ్బులు నన్ను అడిగిన ఉదంతం లేదు. బీఫామ్ కోసము నీ టికెట్ కోసం నువ్వు ఇంత ఇయ్యి అని అడిగిన ఉదంతం లేదు. కానీ నేను జాయిన్ అయినప్పటి నుండి పార్టీ నడిపే కార్యక్రమాలలో, పార్టీ ఏదైతే ఉందో పెరిగే కార్యక్రమాలలో పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్స్ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున చేయడంతో ఖర్చు బాగా పెద్ద రావడంతో దానికి కొంత అవసరం ఉంటే చేయడము. తర్వాత ఏదైతే ఉందో ఢిల్లీకి, ఇక్కడ నుంచి ఢిల్లీకి ఏదైతే ఉందో 1000 కార్లతోని ర్యాలీ. సో అప్పుడు కొంత పెట్టడం, ఇటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలల్లో కొంత నేను ఏదైతే ఉందో బిజినెస్ పరంగా దేవుడు ఇచ్చిన కాడికి బాగానే ఉన్నాను కాబట్టి నన్ను అడిగేవాళ్ళు, నేను సాయం చేసేవాడిని. ఒక పార్టీ ఫౌండర్గా మీరు అంటే తెలంగాణ వాదము, తెలంగాణ తత్వము బలపడాలన్న కోరికతో చేసేవాడిని. కరీంనగర్లో కూడా మొట్టమొదటి సింహ గర్జన సభ జరిగింది సార్. దాంట్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది? దాంట్లో కూడా నా పాత్ర ఉంది. నేను పబ్లిక్ మొబిలైజేషన్లో కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ టు జాయిన్ ద పార్టీ కానివ్వండి, చాలామందిని మేము ఏదైతుందో వేరే పార్టీలలో ఉన్న వాళ్ళను తెలంగాణ వాదం ఏదైతుందో చాలా బలపడుతుంది. ఇప్పుడు ఈ కేసీఆర్ ద్వారానే ఏదైతుందో తెలంగాణ ముందుకు పోయే అవకాశం ఉంది అని చెప్పి కన్విన్స్ చేసి పార్టీలో జాయిన్ చేయించి పార్టీ మెయిన్ స్ట్రీమ్లకు వాళ్ళని తీసుకొచ్చి పార్టీ బలపడేలాగా చేశాము. రోజు అదే కార్యక్రమంలో ఉండేవాళ్ళం మేము. ఓకే సార్, మరి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? టీఆర్ఎస్ పార్టీ అనండి, బీఆర్ఎస్ కాదు. టీఆర్ఎస్ పార్టీని వీడటానికి కారణం ఏంటి అంటే నాకు ద్రోహం చేసినాడు. అత్యంత దుర్మార్గంగా ద్రోహం చేసినాడు. ఆయన చేసి ఏదైతుందో నేను దొంగతనం చేసిన అని అటువంటి ఇవన్నీ నాకు ఆపాదించినాడు. బీఫామ్ దొంగతనం మేము సత్యంగా బతికేటోళ్ళము, నియమ నిష్ఠ గలవాళ్ళము, పట్టుదల గలవాళ్ళము, చిన్న అవినీతి మరక కూడా లేనోళ్ళము. సో మమ్మల్ని ఏదైతుందో అంత నీచంగా మేము దొంగతనం చేసినాము బీఫాము అనడము అది ఎంతో మనోవ్యధ అయింది. దాని తర్వాత నాకు టికెట్ ఇవ్వలేదు. నేను కష్టపడ్డంతా టీఆర్ఎస్ పార్టీలో ఏ మనిషి కూడా కష్టపడలేదు, అయినా నాకు టికెట్ డిప్రైవ్ చేసినాడు. ఎందుకు అనంటే ముందే ఆయనకు ఆలోచన ఉంది కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్లే ఎక్కువ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈయనకి ఎక్కడికి వెళ్ళి అకామిడేట్ చేయాలి, ఈయన కూడా నా ఫ్యామిలీ సామాజిక వర్గమే కదా, కాబట్టి ఈయన ముందే పక్కకు పెడితే బాగుంటుందేమో అని ఆయన తలకాయలకు ఒకటి వచ్చిందేమో అని నాకు డౌట్. అందుకని నేను ఈ పార్టీలో నాకు ఇంకా స్థానం లేదు, ఈ పార్టీలో నేను ఉండకూడదు కూడా ఎట్టి పరిస్థితులలో. ఎందుకంటే నీచంగా వ్యవహరించే పార్టీ ఇది. అండ్ ప్రతి విషయంలో అబద్ధాలు మాట్లాడడం, నాలిక మీద పుట్టుమచ్చ ఒక్క కేసీఆర్కు లేదండి, కేటీఆర్కు, హరీష్కు, కవితకు, బోయినపల్లి వినోద్ కుమార్కు, ఇంతమందికి నాలిక మీద పుట్టుమచ్చ ఉంటే నువ్వు మాట్లాడిన మాట మొత్తం అసత్యమే ఉంటే అసలు నీతోని బతకాలంటే ఇంకా కష్టం. అందుకని నా వల్ల కాదు అని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీని వదిలి. ఓకే సార్, మీరు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీలో 2001లో ఆ తర్వాత మధ్యలో కొంత బ్రేక్ తీసుకున్నారు, మరొకసారి కూడా కేసీఆర్ పిలిచారు మిమ్మల్ని 2013లో. ఈ 2013లో అప్పుడు మరొకసారి కూడా మరి ఎందుకు మీరు వెళ్ళాలి? 2013లో కేసీఆర్ గారు ఇంకా తెలంగాణ వచ్చింది, మన అందరం కలిసి పని చేసుకుందామని అన్నాడు. నేను వెళ్ళినాను. అండ్ మళ్ళీ ఏదైతుందో నేను అందరూ అభ్యర్థుల కోసం తిరిగాను, కష్టపడ్డాను, పని చేసినాను, అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైతుందో ఉపయోగపడ్డాను. అప్పుడు కూడా నాకు కేసీఆర్ గారు ఏదైతుందో నేను ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వండి సార్ అని అడిగాను. లేదు నీకు ఎమ్మెల్సీ కాదు, నువ్వు ఎమ్మెల్సీకి తాగవు, నీకు రాజ్యసభ ఇస్తాను అని చెప్పాడు. సార్ నేను పార్టీ వదిలి వెళ్ళాను, చాలామంది క్యూలో ఉన్నారు, వాళ్ళందరూకి మీరు అకామిడేట్ చేయాలి, రాజ్యసభ మీకు ఇవ్వడం కష్టం అవుతుంది సార్, నాకు రాజ్యసభ వీలు పడదు, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి సార్, నేను న్యాయం చేస్తాను చెప్పాను. చెప్తే ఏదైతుందో ఆయన నువ్వు ఢిల్లీలో చదువుకున్నావు, నువ్వు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతావు, నువ్వు అనర్గళంగా హిందీ మాట్లాడతావు, నువ్వు బాగా రాస్తావు, నువ్వు నాకు అక్కడ ఉపయోగపడతావు, ఖచ్చితంగా నేను నీకు రాజ్యసభ ఇస్తాను అని చెప్పాడు. నేను అన్నాను కాదు సార్, నీకు కష్టమవుతుంది, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అని మళ్ళీ అడిగాను. లేదు నా మాట వినవా నువ్వు, నేనే పార్టీ ప్రెసిడెంట్ను, నేనే ముఖ్యమంత్రిని,
నువ్వు నా మాట వినకపోతే ఎవరి మాట వింటావు అని అన్నాడు. అంటే ఇంకా సార్ మీరు ఇచ్చినా మీరే, ఇవ్వకుండా మీరే అని వచ్చాను. 4 నెలల తర్వాత సంతోష్ కుమార్కి ఇచ్చాడు. ఇంకా అప్పుడు మనసు ఇరిగిపోయింది నాకు. ఇంకా ఇది లాభం లేదు, ఇది రెగ్యులర్గా ఏదైతుందో హ్యాబిచువల్ లయర్స్ అని అంటారు కదా. అవును. సో రోజువారీ అబద్ధాలు అంతే. ఇంకా మొదటిసారి కరీంనగర్ పార్లమెంట్, కరెక్ట్, తర్వాత చొప్పదండి అసెంబ్లీ, కరెక్ట్. తర్వాత మూడోసారి మీరు అడిగిన ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఆ తర్వాత రాజ్యసభ ఇస్తాను కూడా. రాజ్యసభ ఇచ్చేది ఒట్టి మాటనే, అది ఒట్టి మాటనే. అంటే ప్రతి మనిషి 1-2 సార్లు అవకాశం ఇస్తారు, 3సారి కాదు. మీరు 4సారి కూడా కేసీఆర్ మనసు ఇరిగిపోయి ఇంకా ఇది లాభం లేదు. ఇంకా ఇది మా నాన్నగారు ఎప్పుడో చెప్పేవాడు, నేను టీఆర్ఎస్లో ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడే, ఆ దుర్మార్గంతో నీకెందుకు, వాళ్ళ దగ్గర ఏదైతుందో అసలు ఎట్టి పరిస్థితులలో న్యాయం ఉండదు, నీతి ఉండదు, అది ఇదని. నేనేదైతుందో ఆయనతో ప్రయాణం, ఆ తెలంగాణ వాదము అది ఇది అని చెప్పి ప్రయాణం చేశాను. సో ఇవన్నీ రుచి చూసిన తర్వాత ఏదైతుందో అప్పుడు బిడ్డ నీకు ఇంత నష్టం చేసి, దీని వెనుక మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలనే కాంక్ష మీకు ఉండే? అది ఉండే 2001లో, అది మొదటి నుంచి ఉండే ఉంది సార్. 2001లో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో మీరు అడుగులేశారు. అప్పుడున్న పరిస్థితి ఏంటి సార్ వాస్తవానికి? అప్పుడున్న పరిస్థితి ఏంటి అని అంటే 90% ఆఫ్ ద పీపుల్ అవుట్ సైడ్ టీఆర్ఎస్ బిలీవ్ ఏం చేశారంటే రాదు తెలంగాణ అని. ఓన్లీ టీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రం కొంతమంది కేసీఆర్ వాక్చాతుర్యము, వాగ్దాటి తోనేదైతుందో ఈయన కొంత ఏకం చేయగలుగుతాడు, ఈయనకి యాస ఉన్నది, తెలంగాణ యాస. సో ఈయన కొంత ఏదైతుందో తెలంగాణ మీద అవగాహన ఉన్నది. సో ఈయన ఏదైతుందో మాట్లాడితే కొంత జనాలు బాగా ఏకమవుతారు, ఉద్రేకపడతారు, ప్రజాకర్షక నాయకుడు అనే ఆలోచనలో మేము జాయిన్ అయిన వాళ్ళం ఒక ఆలోచనలో ఉంటుంది, ఏదో కాడికి తీసుకొస్తాడు ఈయన. సో చాలా మంది బయట ఉన్న వాళ్ళు ఏదైతుందో ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అన్నట్టే ఉంటుంది. నా మిత్రులు కూడా నాతో ఊకే చెప్పేవాళ్ళు, వాళ్ళతో పట్టుకొని పోతున్నావు, ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, అది ఇదని. కానీ మాకేదో ఏదో మూలన నమ్మకం అలా. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇది ఓ మేరకి ఈయన తీసుకొచ్చినాడు, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కానీ అది ఇచ్చింది మాత్రం 100% కాంగ్రెసే. అవును, బిల్లు పెట్టింది కాంగ్రెసే, పోరాటం చేసింది కాంగ్రెసే. సోనియా గాంధీ గారు కరీంనగర్లో ఇచ్చిన కట్టుబడి ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎంత పోరాటం చేసిండ్రండి. పొన్నం ప్రభాకర్ గారు ప్రైమ్ మినిస్టర్కు కాలు మొక్కినాడు, ప్రెసిడెంట్కు కాలు మొక్కినాడు, ప్రణబ్ ముఖర్జీకి కాలు మొక్కినాడు, పెప్పర్ స్ప్రే దాడికి గురైనాడు పార్లమెంట్ మొత్తం ఏదైతుందో 1 year బైకాట్ చేసినారు. అవును, అసలు అటెండ్ చేయకుండా. పాపం వాళ్ళు ఎంపీలు అయ్యి గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండి వాళ్ళు ఏమన్నా సుఖం అనుభవించిండ్రానండి? 1 year ఏదైతుందో వాళ్ళు పార్లమెంట్ బైకాట్ చేసి వాళ్ళు ఏం ఫలాలు కూడా అనుభవించకుండా అంత పోరాటం చేస్తే ఆఖరికి సోనియా గాంధీ బడ్జ్ అయ్యి అది కూడా మొత్తం తలుపులు మూసేసి అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టిన రోజు కూడా కేసీఆర్ పార్లమెంట్కి రాలేదు, లేడు అందులో. అది జరిగిన సత్యం. అది ఆ రోజు కూడా ఆయన పార్లమెంట్కి రాలేదు. అంటే సార్ ఇప్పుడు ఇచ్చింది కాంగ్రెసే సెంటిమెంట్ని అండర్స్టాండ్ చేసుకుంది. కాంగ్రెసే ప్రజల కోసం ఏదైతుందో, ప్రజలు ఇంత సెంటిమెంట్ ఉంది, ఇంతమంది చనిపోయినారు ఈ ఉద్యమం కారణంగా, మాకు తెలంగాణ కావాలని, అండ్ వీళ్ళకి ఈ అమరవీరుల శాంతి కోసమన్నా మనం ఇయ్యాలి, 1200 మంది చనిపోయిన జోక్ కాదు అని చెప్పి ఆమె పాపం పెట్టింది. దాని మీద ఏదైతుందో నేనే తెలంగాణ తెచ్చినానని చెప్పుకుంటాం ఏదైతుందో ప్రజలను కొంచెం మభ్యపెట్టి ప్రభుత్వం సాధించింది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు 2001లో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో మీరు ఒకరున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, సంతోష్ రావు, మీరు అన్నట్టు రాజ్యసభ తీసుకున్న వీళ్ళంతా అప్పుడు ఉన్నారా సార్? హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావు ఒకడు ఉన్నాడు, సంతోష్ రావు కూడా ఉన్నాడు. బట్ ఇంటికే పరిమితం అయ్యేటోడు, ఫ్యామిలీ మెంబర్, బయటికి పెద్ద పార్టీలో కానీ బయటికి రాజకీయాల్లో ఆయన కనిపించారు. కేటీఆర్ రాలేదు అప్పటికి. 2006 సంవత్సరంలో కేటీఆర్ వచ్చాడు. 2006
6వ 7వ సంవత్సరంలో వచ్చాడు. ఓకే. కవిత కూడా అదే టైంలో వచ్చి. సో హరీష్ రావు మాత్రం చేదోడు వాదోడుగా ఉండేటోడు కేసీఆర్. సో మీకు ఇప్పుడున్న అంటే కరీంనగర్ లోక్సభ ఎన్నికల బరిలో మీరు మరొకసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. సో దీంట్లో మీకు టికెట్ కేటాయిస్తే ఏం చేయబోతారు కరీంనగర్? ఎందుకంటే గతంలో మీ నాన్నగారు కరీంనగర్లో ఎన్ని కార్యక్రమాలు చేశారో మీకు తెలుసు. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నారు కరీంనగర్ ప్రజలంటే మీ నాన్నగారు చలవ. సో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీకు లోకల్ కాన్సెప్ట్ కానీ మీ ఓన్ ఎజెండా ఏదైనా ఉందా? ఇప్పుడు నాకు ఒక ఛాలెంజ్ ఉందండి. నాకు పర్సనల్ ఛాలెంజ్ ఇది. ఎందుకంటే మా నాన్నగారు ఏదైతుందో ఎంత పని చేసిండంటే, ఆయనకి ఏ పదవి వచ్చినా ఆయన 1972లో జగిత్యాల్లో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఆ జగిత్యాల నియోజకవర్గంలో 142 గ్రామాలు ఉండేనంట. 130 గ్రామాలకు కరెంట్ ఉండేది కాదంట. ఆ టైంలో 1972లో కరెంట్ ఉండడం చాలా గొప్పనట. అవును, గ్రామానికి. అవును. సో ఆయన 5 ఏళ్లలో మొత్తం 140 ఏళ్ళకు 140 విలేజెస్కి ఎలక్ట్రిఫికేషన్ తెచ్చాడంట. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా అట్లా కాలేదట. అవును, ఒక్క జగపతిరావు గారి నియోజకవర్గంలోనే 100% ఎలక్ట్రిఫికేషన్ అయిందట. సో అలాంటి జగిత్యాల్లో కూడా చాలా పనులు చేశాడు. మళ్ళీ కరీంనగర్లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఏదైతుందో ఇండిపెండెంట్గా ఉండి పార్టీ నుంచి కూడా గెలవకుండా బిగ్గెస్ట్ వాటర్ సప్లై స్కీమ్ ఆయన తెచ్చాడు. ఇవాళ కూడా కరీంనగర్లో నీళ్లు తాగుతున్నారంటే జగపతిరావు గారు తెచ్చిన వాటర్ సప్లై స్కీమ్తోనే నీళ్లు తాగుతున్నారు. ఓకే. ఇప్పటికీ ఏదైతుందో ప్రజలు మొత్తం మంది ఏదైతుందో ఈ జగపతిరావు గారి పైప్ లైన్లే, ఈ జగపతిరావు వాటర్ ట్యాంక్లే, ఈ జగపతిరావు గారి ఫిల్టర్ బెడ్లే, మేము తాగేది రోజు జగపతిరావు గారి నీళ్ళే అని చెప్తారు. అట్లానే ఉజ్వల పార్క్ ఆయనే పేరు పెట్టాడు, ఆయనే స్టార్ట్ చేశాడు. ఎన్జిఓలకు భవనంకు ల్యాండ్ భవనము ఆయనే చేయించాడు. ఆటో నగర్ ఆయనే పెట్టాడు. లారీ అసోసియేషన్ ఆయనే పెట్టాడు. ప్రెస్ భవన్కు జాగా ఆయన ఇచ్చాడు. బిల్డింగ్కు ఫండ్ ఆయన ఇప్పించాడు. ఇట్లా ఎన్నో సంఘాలకు జాగలు, భవనాలు, ఎన్నో పనులు. 1-2 కాదు, 132 kV సబ్ స్టేషన్ వోల్టేజ్ డ్రాప్ కాకుండా ఉండటానికి ఆ కాలంలో 6 వస్తే మొత్తం రాష్ట్రంలో ఒకటి తీసుకొచ్చుకున్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో. సో ఇటువంటి అన్నీ చేశాడు. నా పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు నన్ను జగపతిరావు గారితో కంపేర్ చేస్తారు, జగపతిరావు కొడుకు కాబట్టి. ఇప్పుడు ఆ రేంజ్లో నేను పనిచేయాలి. ఆ రేంజ్లో పనిచేస్తేనే వాళ్ళకి ఏదైతుందో నేను ఆంతాను. అవును. సో ఇప్పుడు నేను ఆ రేంజ్లో పనిచేయాలంటే ఫస్ట్ ఏదైతుందో నా మెదడు పూర్తిగా రంగరించి ప్రణాళికలు వేసుకోవాలి. ఓకే. ప్రణాళికలు వేసుకున్న తర్వాత సాహసము, ధైర్యం ఆయనలాగా కొంత ఉండొచ్చు, జెనెటిక్గా ఉండొచ్చు, కానీ ఆయనకున్న సాహసము, ఆయనకున్న ధైర్యాన్ని ఏదైతుందో నేను కల్టివేట్ చేసుకోవాలి. మొండితనం కల్టివేట్ చేసుకొని అంత ధైర్యంతో అంత సాహసంతో ముందుకు పోయి నేను కొన్ని ప్రణాళికలు వేసుకున్న పనులన్నీ సాధించాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నాకు ఇష్యూ ఏంటంటే, వినోద్ కుమార్ గారు ఫెయిల్యూర్ ఎంపీ, అవును, నాన్ లోకల్. ఆయన వరంగల్ వాస్తవ్యుడు. అవును. ఆయన కరీంనగర్ మీద ప్రేమ లేదు. అవును. అసలే సగం టైం ఏదైతుందో ఆయన వరంగల్లో చీమ చిటుక్కుమంటే అక్కడ ల్యాండ్ అవుతాడు. అవును. వరంగల్లో మేయర్ ఎలక్షన్ ఉందంటే ఈయన అందరికన్నా ముందు పరిగెత్తుతాడు. అవును. వరంగల్లో కార్పొరేటర్ ఎలక్షన్ ఉందంటే ఈయన అందరికన్నా ముందు పరిగెత్తుతాడు. సో ఆయన ఇక్కడ ఎంపీయా అక్కడ ఎంపీయా జనానికి అర్థం కాదు అసలు. ఆయన చెప్పడం కూడా ఏదైతుందో, నేను కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన, వరంగల్కు స్మార్ట్ సిటీ తెచ్చిన అంటాడు. వరంగల్ ఎంపీ ఎక్కడ పోయిండో తెలియదు. వరంగల్ ఎంపీ పాపం చెప్పుకునే పరిస్థితి లేడో తెలియదు. ఈయన నేను అక్కడికి ఇక్కడికి తెచ్చిన అంటాడు. అసలు స్మార్ట్ సిటీ వచ్చినా ఏదైతుందో, భారతదేశంలో 100 స్మార్ట్ సిటీస్ ఇచ్చారండి. 100 స్మార్ట్ సిటీస్ ఇచ్చినాయి మొత్తం బీజేపీ ఉన్న ప్లేస్లు కాదు. బీజేపీ ఎలక్టెడ్ ఎంపీ లేడు. చాలా 30-40 ఏదైతుందో అపోజిషన్ ఎంపీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బికాజ్ ఆ సిటీ ఏదైతుందో గ్రోయింగ్ సిటీ. ఆ సిటీ ఒక స్టేజ్కి వచ్చింది. ఆ సిటీని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాలంటే స్మార్ట్ సిటీ కింద ప్రతి సంవత్సరం 1000 కోట్లు అడిషనల్గా ఇస్తే నెక్స్ట్ 10 yearsలో ఒక 10,000 crores దానికి ఇస్తే ఆ సిటీని ఏదైతుందో గ్రేడ్ 1 సిటీగా మార్చొచ్చు, గ్రేడ్ 2 సిటీకి వెళ్ళి. అందులో కరీంనగర్ కూడా సదుపాయాలు. అందులో కరీంనగర్ ఏదైతుందో ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాం మనం ఆల్రెడీ. కాబట్టి కరీంనగర్ను, వరంగల్ను స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేశారు. ఈయన బొచ్చగొట్టుకుంటా చెప్తాడు, నేనే తెచ్చినాను స్మార్ట్ సిటీ, నేనే తెచ్చినాను. నువ్వు తెచ్చేది ఏం లేదు దాంట్లో. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ విచ్ హ్యాపెండ్. ఇట్స్ జస్ట్
ఆటో పైలట్లో అయిపోయింది అది. బ్యూరోక్రట్స్ కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారండి. అవును అవును. ఆ పారామీటర్స్ లో అది ఫిట్ అయిపోయింది కరీంనగర్. ఓకే, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కాబట్టి కేంద్రం గుర్తించింది, స్మార్ట్ సిటీ కింద గుర్తించింది, నిధులు వస్తున్నాయి అట్లా. సో దాన్ని సద్వినియోగం చేయడంలో కూడా ఇప్పుడున్న వాళ్ళు కొంత నిర్లక్ష్యం ఉందని ఆయన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అండి. అండ్ బండి సంజయ్ ఏదైతుందో, బండి సంజయ్కి తెలిసిన ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటి అని అంటే మనోభావాలు రెచ్చగొట్టడం, ఉద్రేకంగా పూనకం వచ్చిన లాగా మాట్లాడడం. ఈ రెండు తప్ప బండి సంజయ్కి ఇంకేం తెలియదండి. బండి సంజయ్ ఏదైతుందో అన్ఫార్చునేట్లీ అవగాహన కూడా లేదు, సబ్జెక్ట్ మ్యాటర్ కూడా లేదు. ఏ విషయం మీద ఏదైతుందో ఆయన ప్రాపర్గా ఒక సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకొని, ఒక సబ్జెక్ట్ను చదివి, ఒక సబ్జెక్ట్ను మంచి డ్రాఫ్ట్ రూపకంలో రాసి బ్యూరోక్రట్స్ని కానీ మంత్రులను కానీ కన్విన్స్ చేసి ఫండ్స్ సాధించే కెపాసిటీ లేదు. అందుకే ఏదైతుందో ఆయన పార్లమెంటేరియన్గా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఆయన మొత్తం పార్లమెంట్లో 57 ప్రశ్నలే అడిగాడు. పొన్నం ప్రభాకర్ ఉన్న 5 ఏళ్లలో 850 ప్రశ్నలు అడిగాడు. భారత యావరేజ్ 543 మంది ఎంపీలది 250 ప్రశ్నలు ఒక్కొక్క ఎంపీ అడిగాడు. తెలంగాణ యావరేజ్ 200 ప్రశ్నలు అడిగారు. ఈ మహానుభావుడు ఓన్లీ 57 ప్రశ్నలే అడిగాడు. రెండోది, ఎంపీ ల్యాడ్స్ 5 కోట్లు ప్రతి సంవత్సరం చొప్పున 25 కోట్లు ఒక ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ కింద ఇస్తారు, నిధులు ఇస్తారు లోకల్ ఏరియా డెవలప్మెంట్ కోసం. ఈ మహానుభావుడు ఖర్చు చేసింది అందరికన్నా కనిష్టంగా ఈయనే ఖర్చు చేస్తారు. తక్కువ భారతదేశంలోనే తక్కువ. ఇంకా ఈయనకన్నా తక్కువ చేసినోడు ఇంకొకటి లేడు భారతదేశంలో. 543 మంది ఎంపీలలో కొంతమంది 20 కోట్లు చేశారు, కొంతమంది 18, కొంతమంది 17. 25 ఎందుకు చేయరంటే గైడ్ లైన్స్ ఫిట్ కావు కొన్ని, కొంత అందుకే ఏదైతుందో అవి మిగిలిపోతాయి, ల్యాప్స్ అవుతాయి. కానీ ఈయన 5 కోట్ల అరౌండ్ 5 crores రేంజే ఖర్చు చేశాడు. దాని మీద కూడా ఈయనకు పట్టింపు లేదు. 20 కోట్లు అంతే. తర్వాత మా దగ్గర మా పార్లమెంట్ నియోజకవర్గంలో 40 మండలాలు ఉన్నాయండి, 6 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక కార్పొరేషన్. మండలాలల్లా, మున్సిపాలిటీలల్లా, కార్పొరేషన్లల్లా జనరల్ బాడీస్ ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పెడతారు కదా, మీకు తెలుసు కదా. ఒక 600 700 మొత్తంగా జనరల్ బాడీ మీటింగ్స్ అయినాయి. ఒక్క సింగిల్ మీటింగ్ కూడా అటెండ్ చేయలేదండి.